ఇవైతే మా అమ్మమ్మ పట్టు చీరలు 15, 20 ఇయర్స్ బ్యాక్. అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న శారీస్ అయితే కట్టుకుంటే నీళ్ళకపోతున్నాయి. సెమీ కంచి పట్టు, హాఫ్ పట్టు శారీస్ అని చెప్పి ఏవేవో పిచ్చి పిచ్చి డిజైన్స్ వేసి అమ్మేస్తున్నారు. అండ్ ఆల్సో పేస్టల్ కలర్స్ ఎక్కువ అయిపోతున్నాయి. బట్ 10 to 15 ఇయర్స్ బ్యాక్ అయితే రెడ్‌లో డిఫరెంట్ షేడ్స్, పింక్‌లో డిఫరెంట్ షేడ్స్, డార్క్ కలర్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళు. అదెందుకో నాకు కూడా అర్థం కాదు. కానీ ఇప్పుడు నేను కట్టుకుంటుంటే ప్రతిసారి నాకు సెట్ అవుతుంది. నా ఏజ్ చిన్నదే అయినా మా అమ్మమ్మ శారీస్ అన్నీ బాగున్నాయి. కట్టుకున్న పెద్ద తరహా ఒక డిగ్నిటీలాగా కనిపిస్తుంది. ఇప్పుడు శారీస్ చూస్తేనేమో పిగలకపోతా ఉంటాయి, లేకపోతే సరిగ్గా ఉండవు. లక్షన్నర అని చెప్తారు శారీస్, పెళ్లి శారీస్ కానీ పోతే అసలు ఏముందిరా నాయన లక్షన్నర పెట్టనీకే అనిపిస్తుంది. ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పను, కానీ కొన్ని కాటన్ శారీస్ ఉన్నాయి, కొన్ని పట్టు శారీస్ ఉన్నాయి, కొన్ని హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి. అవేవో నాకు తెలియదు. బార్డర్స్ కూడా ఇప్పుడు ఏదో పెద్ద బార్డర్స్ ఇస్తున్నారు. అప్పుడు చిన్న చిన్న బార్డర్స్ ఉన్నవి అండ్ చిన్న డిజైన్స్, బుట్టలా లేకపోతే బుట్టి డిజైనా లేకపోతే మామిడి పింద డిజైనా ఉంటుంది. అవే డిఫరెంట్ వేరియేషన్స్ డిఫరెంట్గా శారీస్ చేసేవాళ్ళు. మా అమ్మమ్మ తీసుకున్న స్మాల్ బార్డర్ శారీసే ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ స్మాల్ బార్డరే మళ్ళీ ట్రెండింగ్ అయినాయి. పాత ఒక వింత కొత్త కరోత అన్నట్లు చేస్తూ ఉంటారు మనోళ్ళు. ఈ శారీస్లో చిన్ని ఫ్లవర్ డిజైన్స్, లైన్స్ అన్నీ ఉన్నాయి. ఇదైతే మా అమ్మ పెళ్లి శారీ. జస్ట్ ఒక 2 times 1 time కట్టుకుంది. ఇంకా అట్లనే బీరువాలోనే ఎత్తిపెట్టుకొని ఉంది. 25-30 years అయింది మా అమ్మ వాళ్ళకి పెళ్ళయి. శారీ చూస్తే ఓపెన్ చేసి చూస్తే ఎక్కడో ఒక చిన్న చోట డ్యామేజ్ అయింది. కానీ మనం కట్టుకున్న ఇప్పుడు బాగుంటుంది. కానీ పెళ్లి చీర కదా కట్టుకోకూడదేమోనని కట్టుకోకుండా భద్రంగా మా అమ్మ జ్ఞాపకంగా ఎత్తిపెట్టుకున్నా. చూస్తే బాగా క్లియర్గా బాగా కనిపిస్తూ ఉంది. ఇంకా పట్టు ఫీల్లే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు శారీస్ పట్టుకున్న పట్టు ఫీల్ ఉండదు. ఏదో పేపర్ చుట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. గ్రీన్ పట్టు శారీ, ఇప్పుడున్న గ్రీన్ పట్టు శారీ పట్టుకుంటే ఆ ఫీల్ రాదు. కానీ ఇలాంటి పట్టు శారీ అయితే ఆ ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. ఈ శారీ అయితే నా ఫంక్షన్ శారీ, నా మెచ్యూర్ ఫంక్షన్ శారీ. అప్పట్లో ఏమో 5,000 పడింది. పట్టు శారీ అని అనుకుంటున్నా. ఫంక్షన్కి తీసుకునిందేమో నాకు, కానీ ఎక్కువ కట్టుకునిందేమో మా మమ్మీ. ఇదైతే బెంగాలీ బెనారసీ శారీయో ఏదో డిజైన్ అయితే అట్లనే వచ్చింది. బట్ క్లాత్ ఏమో చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. పట్టుకున్నా తెలిసిపోతుంది ఆ క్రిస్ప్నెస్ అదంతా ఏం లేదు. సాఫ్ట్గా కట్టుకొని కూర్చున్నట్లుంది. ఇది పొరపాటున మా మమ్మీ వాషింగ్ మిషన్లో వేసింది. దెబ్బకు చూడండి ఎట్లా తయారైందో. ఇదైతే 2 to 3 years బ్యాక్ మా అత్త పెళ్ళికి మా అత్త కొడుకు పెళ్ళికి మా అమ్మకి చీర పెట్టింది. ఇది ఇంకొక శారీ, సేమ్ శారీ. ఇదైతే కట్టుకొని కూడా కట్టుకోలే, ఆ కలర్ మా అమ్మకి ఎత్తిపోతుంది అని. ఇదైతే మా మమ్మీ ఫేవరెట్ శారీ. ఎన్నిసార్లు కట్టుకుని ఉంటుందో, ఏ పెళ్ళికి పోయినా ఈ సీరే, ఎక్కడికి పోయినా ఈ సీరే. ఇలా కూడా మీ అమ్మ వాళ్ళకు కొన్ని ఫేవరెట్ శారీస్ ఉంటాయా? ఎప్పుడు చూసినా సేమ్ అదే శారీ కట్టుకొని పోతూ ఉంటారు. అది ఒక మీకు మెమరీస్లా గుర్తుండిపోతాయి కదా. అండ్ ఆల్సో ఇదైతే ఒడిబియ్యం అప్పుడు పెట్టింది అనుకుంటా మా అమ్మమ్మ. కాటన్ స్టిఫ్గా ఉంది శారీ. ఏమో కట్టుకోలేదు, పక్కన వేసేసింది. ఇంకా మనమంతా జాతీయం చేసేసినాము. ఇది ఇంకొకటి గంజి సీరలు అంటారు మనోళ్ళు. కాటన్ శారీ అని పాష్గా అనరు. గంజి సీర, గంజి ఐరన్ పెట్టిస్తే బాగుంటాయి, లేకపోతే నీలకపోతాయి అని అంటారండి మా అమ్మమ్మ. ఈ శారీ నేనైతే కట్టుకొని చూసినా కానీ సూపర్ ఎలిగెంట్, కుర్చీలు ఎట్లా పెట్టింటివి అట్లనే ఉన్నాయి. నా ఫేవరెట్ శారీ అయితే కాటన్లో ఆ శారీ. హియర్ కమ్స్ ది మ్యాజికల్ శారీస్. ఇంకా ఇవైతే స్మాల్ బార్డరు, బ్రైట్ కలరు, స్మాల్ బుట్టీస్, పట్టు కొంగు. ఇంతకు మించిన శారీకి ఇంకేం కావాలి? మళ్ళీ ఇప్పుడు ఇవే ట్రెండ్ అని మైసూర్ క్రేప్, మైసూర్ సిల్క్ శారీస్ మీద పడుతున్నారు. బట్ దే ఆర్ ఫర్గెటింగ్ దేర్ హెరిటేజ్, దేర్ కల్చర్. ఇవన్నీ మైసూర్ శారీస్ కాదు, మన ఆంధ్రాలో నేసిన శారీసే ఇవన్నీ. పట్టు, మైసూర్ సిల్క్, క్రేప్ అంటారు. ఇది ది మోస్ట్ హిట్టెడ్ కలర్ కాంబినేషన్. ఆ కాలంలో ఎల్లో విత్ రెడ్ బార్డర్ కానీ, డ్రేపింగ్ కట్టుకున్నా కానీ ఒక అమ్మవారి లుక్ లెక్క కనిపిస్తూ ఉంటుంది. మా అమ్మమ్మ కట్టుకుంటే ఎందుకో కలర్ ఇది మేబీ రెడ్
యెల్లో కాంబినేషన్ కరెక్ట్‌గా సెట్ చేస్తే భలే ఉంటదేమో! ఇదేమో పట్టు శారీ చీకు పట్టనట్లు అనిపిస్తా ఉంది. ఇది కట్టుకోనన్నా కట్టుకోవాలి. లేకపోతే ఏదైనా డ్రెస్‌గా అన్నా, హాఫ్ శారీగా అన్నా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ వేస్టేజ్ ఎక్కువైపోద్ది. క్లాత్ అంతా వేస్ట్ అయిపోతదని నేనే శారీలా కట్టుకుందాము ఏదైనా స్పెషల్ అకేషన్స్‌కి అని ఆలోచిస్తున్నా. బికాజ్ దీస్ ఆర్ వింటేజ్ కలెక్షన్ పీసెస్. ఇది కూడా మా అమ్మమ్మ శారీ. చెప్పినా కదా మామిడి పిందెలో అవి ఇవే వస్తూ ఉంటాయి. అండ్ ఎక్కువగా రెడ్ బార్డర్ శారీసే ఉంటాయి. ఏ చీరన్నా వింటేజ్ చీర ఎత్తుకోండి ఒక 10,000లో ఒక 500 కన్నా స్మాల్ బార్డర్ రెడ్ శారీ వస్తది. బార్డర్ డిజైన్ ఫ్లవరో ఇంకొకటో వస్తది. ఇది లైట్ గ్రీన్ పట్టు శారీ. అండ్ మళ్ళీ సేమ్ రెడ్ అండ్ గ్రీన్ బార్డరు. ఇది ఒక డిఫరెంట్ లుక్. ఇదొక డిఫరెంట్ స్టైల్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై ఫేవరెట్. ఇది కూడా ముందు చూపించిన రెడ్ కలర్ లాగే ఉంది. కానీ ఇది కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఈ శారీ కట్టుకొని అంటే లుక్ మాత్రం భలే ఉంటది. ఈ కలర్ కూడా మనకి ఈ మధ్యన దొరకట్లేదు. అందరూ పేస్టల్స్ మత్తులో పడ్డారు. మీకు ఈ శారీస్‌లో ఏ కలెక్షన్ నచ్చిందో కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మై ఫేవరెట్ అయితే అన్నీ ఫేవరెటే ఉన్నాయి. అన్నీ కట్టుకోవాలనిపిస్తుంది. కానీ కట్టుకోవడం నేర్చుకోవాలి. పట్టు చీర క్యారీ చేయడం అంత ఈజీ కాదనిపిస్తా ఉంటది. మీరేమంటారు?